ఈరోజు అనుదిన వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మనకున్న తలంపులను, మనకున్న ఆలోచనలను, కోరికలను మనుషులు ఎవరైనా సాధ్యపరచగలరండి? తీర్చగలరా? నీ హృదయంలో ఉన్న కోరికను ఎవరైనా ఒకవేళ నిన్ను ప్రేమించేవారు దాన్ని తెలుసుకొని నెరవేర్చగలరేమో కానీ, నిన్ను ప్రేమించే పరమ తండ్రి నీకేమి కావాలో, నీకు ఏ సమయానికి ఏది అవసరమో ఆ ప్రతి ఒక్క కోరికను, అవసరాన్ని తీర్చగల సమర్థుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్క వాగ్దానానికి ముందు ఆజ్ఞ జోడించి ఉంటుంది. దాని కొంచెం పై వచనం మనం కనుక చదివితే, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక అనుంది. ఎప్పుడైతే నీ ప్రార్థన విజ్ఞాపనలను దేవుని సన్నిధిలో నీవు పెడతావో, నీవు దహన బలులుగా ఎప్పుడైతే నీ హృదయాన్ని, నీ సమయాన్ని దేవునికి అర్పిస్తావో, ఎప్పుడైతే నువ్వు మొక్కుబడి చేసుకుని దేవుని సన్నిధిలో మొర్ర పెడతావో, అప్పుడు దేవుడు నీ కోరికను, నీ ఆలోచనలను సఫలపరుస్తాడంట. దేవునికి నువ్వు సమయాన్ని ఇస్తే, దేవుని నువ్వు ప్రేమించగలిగితే, దేవుని కొరకు నువ్వు సమస్తాన్ని వెచ్చించగలిగితే, ఆయన నీకు ఏం అవసరమైందో, నీకు ఏది ఇష్టమైందో ఆయన తప్పక నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అని ఈ రోజంతా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్.